జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా చాలా మంది మానసిక క్షోభ చెప్పలేనిది. చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని చాలా మంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా ప్యాకేజ్ తీసుకున్నారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులన్నీ చూస్తూ ఉంటే అది నిజమే అనిపించేలా కనిపిస్తుంది. 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా కూడా జనాల్లో ఉండడం, వాళ్ళ సమస్యలను బట్టి పోరాడుతూ ఉండడం, మాట్లాడడం వంటి జరుగుతూ ఉండేది. 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా కూడా జనాల్లో ఉండడం, వాళ్ళ సమస్యల పట్ల పోరాడుతూ ఉండడం, మాట్లాడడం వంటి జరుగుతూ ఉండేది. ఇవన్నీ చూసిన అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిలబడతారని ఆశపడ్డారు. కానీ బలంగా నమ్మిన ఆయనను అభిమానులు, కార్యకర్తలే వేలకు వేలు డబ్బులను డొనేషన్ కూడా చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 20-30 సీట్లకే పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టడం అభిమానుల, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారాయి విజయయాత్రను పవన్ కళ్యాణ్కి కాస్త గ్రాఫ్ పెరిగినట్టు కనిపించినా అదే ఊపులో యాత్ర కొనసాగి ఉంటే ఖచ్చితంగా మరింత బలం చేకూర్చేది. కానీ చంద్రబాబు అరెస్ట్ కావడం చేత జైలు బయట నిలబడి టీడీపీతో పొత్తు కుదుర్చుకొని మళ్ళీ అభిమానుల ఆశయాల మీద నీళ్లు చల్లారు. పొత్తు ప్రకటించిన తర్వాత మొక్కుబడిగా పలు జిల్లాలలో వారాయి యాత్ర చేసినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గత 6 నెలల నుండి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసం చేస్తున్నారని, వేటేజ్ ఇవ్వడానికి వెళ్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కనీసం పొత్తులోనైనా ఒక 50 సీట్లు అన్న డిమాండ్ చేస్తారనుకుంటే చివరికి 20-25 సీట్లు దక్కించుకునేలా కనిపిస్తుంది. 25 సీట్లకు ఇంత బిల్డప్ అవసరమా అంటూ చాలా మంది నాయకులు కూడా ఎద్దేవా చేస్తున్నారు. కాపుల ఆత్మ గౌరవాన్ని మీ అన్నయ్య కాంగ్రెస్కు తాకట్టు పెడితే నువ్వు టీడీపీకి పెట్టావా అంటూ పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేల్కొని ఒంటరిగా పోటీ చేసిన అభిమానులు తన వెంట ఉంటారని తెలుపుతున్నారు.